చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అంటే మనం బయట ఎలా కనిపించామన్న దానికంటే మన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని. అలాంటి నాలెడ్జ్ దొరికే పుస్తకాలన్నీ ఉండే చోటు లైబ్రరీ. కెనడాలో లైబ్రరీ చూసినప్పుడు నేను ఫస్ట్ షాక్ అయ్యా. తర్వాత గూస్ బంప్స్ వచ్చినాయి. నిజం చెప్పాలంటే ఏడుపొచ్చింది. నాకు చిన్నప్పుడు పుస్తకాలంటే చాలా ఇష్టం. కాదు పిచ్చి. స్కూల్లో పుస్తకాలు, ఇంట్లో లేదా కజిన్స్ దగ్గర ఉండే లిమిటెడ్ పుస్తకాలు మాత్రమే చదవడానికి వీలుండేది. లైబ్రరీకి వెళ్ళే అవకాశం కానీ, అసలు మా ఊర్లో లైబ్రరీ ఉందో లేదో కూడా తెలియదు నాకు ఇప్పటి వరకు. కెనడాలో రిమోట్ ఏరియాస్లో తప్ప మనం ఎక్కడున్నా సరే మనకి ఒక 3 కిలోమీటర్స్ రేడియస్లో ఒక లైబ్రరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పుస్తకాలు ఒకటే కాదు, మనం ఫ్రీగా కంప్యూటర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఫ్రీ. ఇక్కడ రీడింగే కాకుండా వర్క్ షాప్స్, లెక్చర్స్, వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నది ఒక యావరేజ్ నార్మల్ లైబ్రరీ. ఇంకా చాలా పెద్ద లైబ్రరీస్ కూడా ఉంటాయి.